చేయాలి. నిత్యము ఉండేది. నిత్యము మన 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 గొంతులో ఏముంటుంది నిత్యము చెప్పరు? ఏమి ఉండాలని ఆశపడతాం గొంతులో? ఊపిరి. ఈ గొంతులో ఊపిరి పోతే శరీరం నిర్జీవమైపోతుంది, చచ్చిపోయినట్టుగా. కాబట్టి ప్రార్థన అనేది ఊపిరి. నీ గొంతులో ఊపిరి పోతే నువ్వు శరీరం చచ్చిపోయినట్టుగా. నువ్వు ఒక ఆత్మీయుడిగా నిత్యము నువ్వు బ్రతకాలంటే, సజీవుడిగా ఆత్మీయంగా ఉండాలంటే నీ గొంతులో ఊపిరి మాదిరి ప్రార్థన అనేది ప్రాముఖ్యమైనది. నీ ప్రార్థన మీద ఎన్నో జీవితాలు ఆధారపడ్డాయి. నువ్వు ప్రార్థన చేస్తే హాస్పిటల్లో ఆయన డిశ్చార్జ్ అయిపోతాడు. నువ్వు ప్రార్థన చేస్తే వివాహం కాని వారు వివాహం అవుతుంది. నువ్వు ప్రార్థన చేస్తే పాపి రక్షణ పొందుతాడు. నువ్వు ప్రార్థన చేస్తే నీ ప్రార్థన ద్వారా ఎన్నో కుటుంబాల్లో ఎన్నో జీవితాలు ఆధారపడ్డాయి. ప్రార్థనలో ఎంతో శక్తి ఉంది. అపోస్తలుల 12వ వచనంలో అక్కడ మార్కు మారు పేరు గల యోహాను తల్లి అయిన మరియమ్మ ఇంట్లో ప్రార్థన జరుగుతుంది. ఆల్ నీడ్ ప్రేయరు. ఎవరున్నారు అక్కడ? ఇంటి వారంతా ఉన్నారండి. రోడా చిన్నది ఉంది అక్కడ. ప్రార్థనలు ఏకీభవిస్తుంది నిద్రపోకోకుండా. మన పిల్లలు ఆల్ నీడ్ ప్రేయర్కి లేకుంటే వాచ్మెన్ సర్వీస్ తీసుకుని వచ్చి వాళ్ళు ఇంకా ఉన్నారనుకోండి, మనం కురుకురేను బిస్కెట్లు ఇచ్చి పడుకో 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 అని పడుకోబెడతాం. కానీ రోడా చిన్నది ఆల్ నీడ్ ప్రేయర్. దేని గురించి ప్రార్థన చేస్తున్నారు అక్కడ? పేతురు చెరసాలలో ఉన్నాడు. ఇక్కడ సంఘం ప్రార్థన చేసింది, పరమున్న దేవుడు ఆలకించినాడు, అక్కడ విడుదల జరిగింది. దట్ ఈస్ ప్రార్థనలో ఉన్న శక్తి. అది ఎంత బలం ఉందండి ప్రార్థనలో. అలాగైతే ప్రార్థన చేసి ఎన్ని రోజులైంది? ఉపవాసంతో కడుపు కాల్చుకొని కన్నీటితో ప్రార్థన చేసి ఆక్రందించి విలపించి నెహెమ్యా వలె, ఎజ్రా వలె ఎన్ని రోజులైంది?